అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియురాలా మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. దేవుడు మనతో ఈ వారం ఈ దినం మాట్లాడాలని ఉద్దేశించిన ముఖ్యమైన మాటలు, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్న సమయంలో ఆయన ఖైదీగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. కొందరు క్రైస్తవుల ద్వారా వ్యతిరేకతలను ఎదుర్కొంటూ ఉన్నాడు. రోమా సామ్రాజ్యంలో మాసిదోనియా ఆ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా స్థాపించిన సంఘము ఫిలిప్పీ సంఘం. ఈ సంఘానికి చాలా గొప్ప గొప్ప విషయాలను రాస్తూ ఆయన పడుతున్న బాధ, ఆయన పడుతున్న హింసను ఆయన పట్టించుకోలేదు. క్రీస్తులో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన ఆనందిస్తూ అనేకమైన విషయాలు సంఘబిడ్డలకు రాశాడు. వాటిలో ఒకటి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఏంటి అంటే, ఎల్లప్పుడూ మనం విధేయులై ఉండాలి. ఎల్లప్పుడూ అంటే మనుషులు అంటే నువ్వు మెచ్చిన వారు, లేకపోతే నిన్ను మెచ్చేవారు, నీకంటే పెద్దవారు, నీకంటే కొద్దిగా గౌరవాన్ని పొందుకునే వారి ఎదుట కాదు, వారు లేనప్పుడు కూడా. పౌలు అంటాడు, నేను మీతో ఉన్నప్పుడు మీరు విధేయులై ఉన్న ప్రకారము. నేనున్నప్పుడు మీరు విధేయులుగా ఉన్నారు, మంచిది. కానీ ఇప్పుడు నేను చెరసాలలో ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే, ఇక్కడ చక్కటి మాట కింద ఉంది, నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. భయముతో వణుకుతో. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ విధేయత అంటే ఎప్పుడో కొద్ది సమయం కాదు, దినంలో ప్రతి సమయం అది మన జీవన విధానమై ఉండాలి. హల్లెలూయా. విధేయతని మన జీవితంలో ప్రతి నిమిషం మనం పాటిస్తూనే ఉండాలి. అదే పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. నేను ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా, మరి ఈ విధేయత గురించి నాకు అర్థం అవ్వాలి, నాతో మరి ధ్యానిస్తున్న నా సహోదరులకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలని నేను ప్రార్థన చేస్తే కొందరి జీవితాలను నాకు చూపించాడు దేవుడు. ఆ కొన్ని జీవితాలు మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మొదటిగా ఎస్తేరు గ్రంథాన్ని చూద్దాం. బైబిల్లోని వారు తీయండి. ఎస్తేరు గ్రంథం, మొదటిగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. హల్లెలూయా. ఒకసారి అందరం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పక్క వారిని విషయాన్ని సంతోషంగా నవ్వుతూ హల్లెలూయా. ప్రభునందు మనం ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి.
మీలో బైబుల్లో ఉన్న ఎస్తేరు యొక్క స్టోరీ ఎంతమందికి తెలుసు? నేను అడుగుతుంది కోటేశ్వరరావు వాళ్ళ కుమార్తె అనే ఎస్తేరు స్టోరీ కాదు, బైబుల్లో ఉన్న ఎస్తేరు స్టోరీ తెలుసా మీ అందరికీ? ఎస్తేరు స్టోరీలో ప్రాముఖ్యమైన విధి ఇక్కడ మనం ధ్యానించబోతుంది. ఇక్కడ ఎస్తేరు విధేయురాలై ఉందంట. దేనికి, ఎప్పుడు, ఎక్కడ? ఇది మన ప్రశ్న. ఎప్పుడు, ఎక్కడ విధేయురాలై ఉంది? రాణి అయిన తరువాత విధేయురాలై ఉంది. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు విధేయురాలై ఉంది? వస్తీకి బదులుగా రాణి అయిన తరువాత. ఒక్కసారి ఆలోచిద్దాం. వస్తీ రాణిగా ఉండవలసింది ఎందుకు కోల్పోయింది? రాణిగా ఉండాలి వస్తీ. ఎందుకు అంత గొప్ప ధన్యతను కోల్పోయింది? మీరే చెప్పాలి సమాధానం నాకు. వాళ్ళ భర్తని గౌరవించింది కాబట్టి అంటారా? అంతేనంటారా? అవిధేయత చూపించింది కాబట్టి. మీరు బాగా అర్థం చేసుకోవాలి, మనందరం బాగా అర్థం చేసుకోవాలి. విధేయత ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళింది. అవిధేయత ఒక వ్యక్తిని గౌరవమైన స్థానంలో నుంచి కింద పడవేసింది. చూద్దామా బైబిల్లో మనం ఒకసారి మొదటి అధ్యాయం 12వ వచనం. ఎస్తేరు రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఆజ్ఞ ఇయ్యబడి రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. కోపం వేరు, కోపం రగులుకోవటం వేరు. అంతేనా? కోపం సహజంగా ప్రతి మనిషికి వచ్చింది. భూమి మీద కోపపడని వారు ఉన్నారా లేరా? చెప్పాలి మీ నోటితో, ఉన్నారా లేరా? అందరూ కోపం వచ్చింది. కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించులోపు సరి చేయబడాలి. హల్లెలూయా. ఉంటున్నారా సహోదరీలు? సాయంత్రం అయ్యే వారికి మళ్ళీ రగిలిస్తున్నారా? మళ్ళీ ఆరిపోతుందేమో అని చెప్పి కొన్ని మాటలు తెచ్చుకుంటున్నారా? ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ వస్తీ రాణిగా ఉంది. ఈయన రాజుగారు సంతోషిస్తూ పిలిచాడు. పిలిస్తే ఆమె మాటను ఏం చేసింది? ధిక్కరించింది. రాజు ఆజ్ఞను ధిక్కరించింది. ఎక్కడున్నారు రాజు? అనేక మంది రాజులు, మంత్రులు ఉన్నారు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 120 సంస్థానాలు. ఎంతమంది మంత్రులను పిలిచాడో, ఎంతమంది రాజులను పిలిచాడో. ఒక పెద్ద ప్రాంగణంలో విలాసవంతమైన అరేంజ్మెంట్లో ఒక చక్కటి పార్టీ చేసుకుంటాడు. ఒకరోజు కాదండి. సహజంగా పార్టీ అంటే 2 రోజులు 3 రోజులు చేసుకుంటాడు. 186 నెలలు చేసాడు ఈయన పార్టీ. రాజుగారు 6 నెలలు. అటువంటి సమయంలో రాజుగారు తన ఘనతను లేకపోతే తన భార్య యొక్క గౌరవాన్ని చూపించడానికి పిలిస్తే ఆమె ఏమంది? రాలా, ధిక్కరించింది. ఆయనకు కోపం రగులుకుంది. ఆ అవిధేయత వల్ల వస్తీ రాణిగా ఉండవలసిన ప్రదేశాన్ని కోల్పోయింది, ఆ ఘనతను కోల్పోయింది. మరి అదే ప్రదేశానికి అదే రాణిగా ఎవరు వచ్చారంటే ఎస్తేరు వచ్చింది. హల్లెలూయా. ఈ విషయం అంతా ఎస్తేరుకి తెలుసు. కానీ ఎస్తేరు పెరిగిన విధానం, ఎస్తేరులో ఉన్న దైవభక్తి, ఎస్తేరులో ఉన్న దేవుని ప్రేమ తన జీవితాన్ని ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిందంటే రాణి అయిన తర్వాత కూడా తనను గార్డియన్గా ఉన్న బాబాయి మాట జవదాటలేదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది యవన బిడ్డలు బాబాయి తీసి పక్కన పెట్టు, తల్లిదండ్రుల మాటే సరిగా వినలేని పరిస్థితిలో ఉంటున్నారు.
అవిధేయత. ఉద్యోగం వచ్చో లేకపోతే కొద్దిగా మంచి డిగ్రీ చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మకి పెద్ద డిగ్రీ లేదు, మా నాన్నకి పెద్ద డిగ్రీ లేదు, నేను డిగ్రీ చదివాను, లేదంటే మంచి ఉద్యోగం వచ్చింది, ఇక వాళ్ళ మాట వినాల్సిన అవసరం మనకి లేదు అనుకుంటున్నారు. అవిధేయత. జాగ్రత్త. అవిధేయత వస్తు యొక్క జీవితాన్ని పాడు చేసింది. హృదయపూర్వక ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఏమని బిడ్డారా, మీ తల్లిదండ్రులకు లోబడండి, పెద్దలను గౌరవించండి, విధేయత చూపించండి, లోబడి ఉండండి. ఒకసారి ఆలోచించండి. రాణి అయింది కదా, ఇంకా వినాలంటావా? నేను రాణిని. ఇప్పుడు బాబాయ్ దగ్గర, బాబాయ్ యొక్క గార్డియన్లో పెరగట్లేదు. నేను రాణిగా ఉండవలసింది నేను. బాబాయ్ మాట ఎందుకు వినాలి? నేను రాజుగారి పక్కన ఉన్నాను. నేను చెప్పిందే ఇప్పుడు వేదవాక్కు. ఒకవేళ నా బాబాయ్ నా రాజ్యం నుంచి తరిమి వేయాలంటే తరిమి వేయగలదామి. అంత పవర్ ఉంది ఆమె చేతిలో. అయినప్పటికీ బాబాయ్ ముందు ఒకసారి చెప్పాడు. అదే 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ముద్దుకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండను గనుక ఆమె తెలుపలేదు. ఎప్పటికీ చెప్పలేదు. అమ్మా, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఇలా ఉండాలమ్మా, ఇలాంటి గౌరవాన్ని తీసుకురావాలి, ఇలాంటి ఘనతను తీసుకురావాలి, నువ్వు జాగ్రత్త, నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, విధేయురాలుగా ఉండాలి. ఎప్పటికీ నీ విధేయత పోకూడదు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. నువ్వు ఎప్పటికీ విధేయురాలు ఉండాలి, చెప్పిన మాట వినాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. ఎస్తేరు ఎంత విధేయురాలండి. ఒకానొక సమయంలో అదే మొద్దుకాయ అంటాడు, ఆమె కొద్దిగా భయపడుతుంది ప్రార్థన విషయంలో, తెలియచేసే విషయంలో. అంటాడు, ఏమి ఎస్తేరి, రాజుకోటకు వచ్చే వరకు రాణివైపోయి అనుకున్నావా? దాంట్లో ఉన్న తాత్పర్యాన్ని చూస్తున్నా నేను. అస్సలు నువ్వు రాణివయ్యిందే దీనికోసం. ఒకవేళ నీవు ఆ స్థానంలో రాణిగా ఉండకపోయినా దేవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి మరొకరి చేతైనా సహాయము చేయగలడు. హల్లెలూయా. గట్టిగా వార్నింగ్ లాగేస్తాడు, హెచ్చరిక ఇస్తాడు. ఏమనుకుంటున్నావు? బహుశా ఆ హెచ్చరిక తన జీవితంలో భయాన్ని తీసుకుని రావచ్చు. మన జీవితంలో ఎన్నో హెచ్చరికలు వస్తున్నాయి, ఇంకా ఆ భయము లేదు, ఆ వణుకు లేదు. ఈరోజు మనల్ని మనం హెచ్చరించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే పౌలు అంటాడు, నేనున్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను మీరు కొనసాగించండి. హల్లెలూయా. కొంతమంది జనులకు ప్రదర్శించుకోవటానికి వంగి దండాలు పెడుతూ ఉంటారు. మనం కాదు, కొంతమంది. ఆ ప్రదర్శన అప్పటి వరకే పనికొస్తుంది, కానీ దేవుని దృష్టిలోకి వెళ్ళదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు అంతరంగము నుంచి ఆ విధేయత రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎస్తేరు రాణి అయిన తర్వాత కూడా బాబాయ్ అయిన మొద్దుకై మాటకి విధేయత చూపుతూ ఉంది. మరి నీ జీవితంలో కూడా అలాగ ఉండాలి. ఇంకొద్ది ముందుకు వద్దాం, ఇంకొక ఆయన చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 7వ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారామునకు వెళ్ళిపోయిననియు ఏసేపు తెలుసుకునేటప్పుడు. ఇక్కడ చాలు. యాకోబు ఏం చేస్తున్నాడంట? తన తల్లిదండ్రుల మాట విని పారిపోయాడు. విని మేనమామ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు?
ఇక్కడ మనం ఆలోచించాలి, ఎందుకు వెళ్ళాడు? ఒకసారి ఆలోచించండి. యాకోబుకి బలం లేదా? హల్లెలూయా. ఎంతమంది తెలుసు యాకోబు గురించి? తెలుసా కొందరికైనా యాకోబు గురించి? ఇక్కడ యాకోబుకి బలము లేదా? బలవంతుడే. మరి బలవంతుడేగా. దే అన్నయ్య వచ్చాడంటే నేను చంపేస్తాడు రా నాయనా, నువ్వు పారిపోరా, ఇద్దరిలో ఒకరిని కోల్పోవటం మాకు ఇష్టం లేదురా, నువ్వు పారిపోరా అన్నప్పుడు, ఏందమ్మా ఏంటి నాన్న వాడు కొడుతుంటే నేను ఊరనే ఉంటాను అనుకుంటున్నావా? నేను కొట్టనా? నేను కొట్టనా? నాకు చేత కదా అన్నాడా? సమాధానం రావాలి మీ దగ్గర. అన్నాడా? ఎందుకని? తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నాడు. హల్లెలూయా. అవును బిడ్డలారా, తల్లిదండ్రులకు అటువంటి విధేయత మీరు చూపిస్తున్నారా? ఇప్పుడు వెళ్ళాలా? అంత అవసరమా? అన్నాడా? అనలేదండి. ఇంకొకటి ఆలోచించండి, యాకోబుకు ఆశీర్వాదం వచ్చింది కదా, ఇంకా అన్నయ్యని లెక్క చేయాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు కదా. అయినప్పటికీ దాన్ని తన హృదయంలో ఉంచుకోలేదు. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రుల మాటకి విధేయత చూపిస్తూ అసలు నేను ఎందుకు పారిపోవాలి అని ఆలోచన లేకుండా, నేను కూడా ఉండి అన్నయ్యని ఏమైనా చేయగలను అని వ్యతిరేక భావం లేకుండా, తల్లిదండ్రులు ఏ మాట అయితే చెప్పారో, అయ్యా అన్నయ్య కొద్ది కోపంలో ఉంటాడమ్మా, అన్నయ్య కొద్దిగా బాధలో ఉంటాడు, ఈ కొద్ది కాలం నువ్వు వెళ్ళి మేనమామ దగ్గర ఉండి వివాహం చేసుకో, అక్కడ మంచిది క్షేమంగా ఉంటావు, అక్కడ నిన్ను బాగా చూసుకుంటారు నాన్న, వెళ్ళు అనగానే ఓకేనా, ఓకే వెళ్తాను, మీ మాటకి నేను విధేయత చూపుతాను. వాక్యం ఏంటన్నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆ విధేయత మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, ఇదే యాకోబు ఆ రోజు అమ్మ నాన్న మాట వినకపోతే ఈరోజు ఇశ్రాయేలుగా మారేవాడే కాదు, ఇంత గొప్ప జనానికి తండ్రిగా ఉండేవాడే కాదు. నీ అవిధేయత నీ జీవిత భవిష్యత్తుని పాడు చేస్తుంది ప్రియ సహోదరుడా సహోదరి. నీకు తెలియట్లా, నాకు తెలియట్లా, కొన్ని సమయంలో మనం దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని సేవకులు, దేవుని సహోదరులు, ఆ ప్రేమలో ఉన్న సహోదరులు చెప్పే మాటను ధిక్కరించి మన ఉన్నతమైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాం. ఒక చక్కటి ఫ్యూచర్ ఉంది మనకి, ఆ ఫ్యూచర్ని అడ్డగిస్తుకుంది ఎవరంటే నీ అవిధేయత, నా అవిధేయత. చిన్న మాట, నేను వెళ్ళను, ఏం చేస్తాడు వాడు, నేను కొట్టలేనా? అర్థమవుతుందా? నేనేం చేయలేనా? మీరు పక్కన ఉండండి కొంతసేపు, ముసలోళ్ళు అయిపోయారు మీరు, మీ వల్ల ఏమవుతుంది? వాడికి భయపడుతున్నారా? వేటగాడని నేను ఇంట్లో ఉంటున్నానులే, నేనేమి చేతగాని వాడు అనుకుంటున్నారా? నేను ఏదైనా చేయగలను అని ఎదిరించాడా? ఈరోజు చాలా కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితి వస్తుంది ప్రియదేవుని బిడ్డారా. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, సంఘములో సహోదరులు అంటే గౌరవం లేదు. చెప్పిన మాట నీవు చెప్పేది కాదు, నేను అనుకున్నదే చేస్తాను. ఎంతకాలం ఈ జీవితాన్ని అలాగా మంచి భవిష్యత్తులోకి వెళ్ళాల్సిన జీవితాన్ని నాశనం చేసుకుంటూ పక్కకు వెళ్ళిపోతావు. ఈరోజు దేవుడు ప్రేమతో మనల్ని సరిదిద్దడానికి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది కాదు మార్గం, ఇది మాట. ఈ మాట వినాలి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న. ఈ మాట దేవుని మాటని నీకు చెబుతూ ఉన్నప్పటికీ ఆ మాట వినాలంటే, ఆ పని చేయాలంటే నాకు కష్టం, నా ఈగో హర్ట్ అవుతుంది, నేను అక్కడ తగ్గించుకోలేను, అక్కడ తల వంచుకోలేను,
అని చెప్పి నీ మంచి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. యాకోబు ఇశ్రాయేలుగా మారటానికి కారణం యాకోబు యొక్క విధేయత. నమ్మిన వరకేటు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. తల్లిదండ్రులకు లోబడ్డాడు, తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. ఓకే అమ్మా నేను వెళ్తాను, ఓకే అమ్మా నేను వెళ్తాను. ఆ విధేయత యాకోబుని దేవుడు దర్శించే విధంగా మార్చింది. ఇంచుమించు 60 కిలోమీటర్ల కాలినడకలో వెళ్ళి ఒక రాత్రి చీకటి పడే వరకు కర్ర పక్కన పెట్టి ఒక చిన్న రాయి తీసుకుని తల దిండుగా పెట్టుకుని పడుకోగానే ఆకాశము తెరవబడినట్లుగా దేవదూతలు ఎక్కి దిగుతున్నట్లుగా ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం చూడటానికి కారణం యాకోబు తల్లిదండ్రులకు చూపించిన విధేయత. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు. మన భవిష్యత్తుని ఉన్నతమైన రీతిలో నడిపించాలనుకుంటున్నాడు. కానీ నువ్వు నడవట్లా, నువ్వు అక్కడి నుంచి ప్రారంభమవట్లా, అక్కడి నుంచి ముందుకు సాగలేని వ్యక్తులుగా, కుటుంబాలుగా మనం ఆగిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చెబుదాం ఒకసారి పక్క వాళ్ళకి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంది. ఇంకోసారి చెప్పండి, నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంది, నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంది. నువ్వు అనుకునేది కాదు, నేను అనుకునేది కాదు. ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఉన్నతమైన భవిష్యత్తులకు మనం వెళ్తాం. యాకోబు తల్లిదండ్రులకు విధేయత చూపించి 16కి వెళ్ళాయి అంటే ఓకే అమ్మా వెళ్తున్నాను, ఓకే నాన్న వెళ్తున్నాను, నేను వెళ్తాను. మనం సమాధానంగా ఉండటమే నాకు కావాల్సింది. మీ మాట దేవుని మాటగా నేను తీసుకుంటున్నాను. ఆమేన్. యాకోబు విధేయత చూపించాడు, దీవించబడ్డాడు. మూడు చివరిగా మూడో విషయాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒకసారి 18 నుంచి 25 వరకు ఎవరైనా నిదానంగా అర్థమయ్యే చక్కగా చదవండి. 18 నుంచి 25 వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఎట్లనగా అందరూ చూడండి. ఉద్దేశించను. స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై యేసేపు భయపడకము, పరిశుద్ధాత్మ వలన కలిగినది, రక్షించును. ఇదంతయు జరిగను తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని చేర్చుకుని అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. అందరి తలలు పైకెత్తుదాం. మనం ధ్యానం చేస్తూ వస్తాం, చాలా చోట్ల వింటూ ఉంటాం. కానీ ఈ దంపతుల్లో ఉన్న ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అప్పట్లో చాలామంది స్త్రీలు రక్షకుడైన యేసు, ఈ లోకానికి రక్షకుడు మెస్సయ్యగా వస్తున్నాడు, ఆయన నా గర్భమందు పుడితే బాగుండని చాలామంది పరిశుద్ధులుగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూసిన వారిలో మరియా ధన్యురాలుగా పిలువబడింది. హల్లెలూయా. ఏమంటాడంటే పరిశుద్ధాత్మదేవుడు గాబ్రియేలు దూత ద్వారా మాట్లాడతాడు, దయాప్రాప్తురాల
అని పిలుస్తాడు. 2 ఎలిజబెత్ ద్వారా నీవు ధన్యురాలువి అని అనిపిస్తాడు. నీవు ధన్యురాలువి అనిపిస్తాడు. ఈ ధన్యురాలు యేసేపుతో నిశ్చితార్థమైంది. ఏమైంది పిల్లలు? మీరందరూ చెప్పాలి. ఏమైంది? నిశ్చితార్థం. మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. యేసుక్రీస్తు తల్లిగా ఉన్న ఆమె పేరేం పేరు? మరియా. ఈ లోకంలో తండ్రిగా గార్డియన్గా ఉన్న ఆయన పేరేం పేరు? చెప్పాలి. ఏం పేరు? యేసేపు. నిశ్చితార్థమైంది. నిశ్చితార్థమై కొంత సమయం గడుస్తూ ఉంది. ఇందులో దేవుడు తన దూతను పంపించి మరియతో మాట్లాడాడు. మరియా కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్. ఈ ప్రెగ్నెంట్ అనే విషయం యేసేపుకు తెలిసింది. ఎవరో తెలిసింది? మీరందరూ నాతో మాట్లాడాలి. ఎవరో తెలిసింది? సరిగ్గా కూర్చో. యేసేపుకు తెలిసింది. ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి వీళ్ళిద్దరు కలిసి జీవించట్లేదు, కానీ వీరిద్దరు విడివిడిగా ఉన్నారు. ఏం చూస్తేనేమో గర్భవతి. ఏమంటారు సమాజం? అనేకమైన మాటలు వస్తాయి. యేసేపు నీతిమంతుడు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, యేసేపు నీతిమంతుడు. యేసేపు నీతిమంతుడు అయితేనే కదా రక్షకుడైన యేసుక్రీస్తుని పెంచే ధనిత్రిచ్చాడు. హల్లెలూయా. మామూలుగా ఇవ్వడు కదా. ఎంత పరిశుద్ధుడిగానో జీవిస్తేనే కదా బాలుడుగా ఉన్న యేసుక్రీస్తుని గార్డెన్ చేసే అవకాశం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మరియా గర్భవతి అయింది. తనని వెళ్ళి నేను అడిగా అనుకో, చాలా పరిస్థితి తారుమారుగా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి ప్రియదేవుని బిడ్డ. మా మధ్యలో ఉన్న ఓ దైవికమైన స్నేహం పాడైపోతుంది. కాబట్టి ఏం చేయాలి? నేను ఆమెని అవమానపరచకూడదు, లోకంలో నాకు నింద రాకూడదు. రహస్యంగా ఆమెతో బంధాన్ని తీసేసుకున్నాం అని ఆలోచిస్తున్నాడు. పాపం ఎంత వేదన పడుతున్నాడు. నీతిమంతుడు కదండి. మంచివాళ్ళు ఎదుటి వారి మీద నిందలు పడకుండా ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తారు. ఇది హల్లెలూయా. అర్థమైన వారందరూ చెప్పండి హల్లెలూయా. ఎస్, ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడిగా లోకంలో బ్రతకాలని ఆశపడుతున్నవాడు మరొక వ్యక్తి మీద నింద రాకుండా, నా వల్ల రాకుండా చేయాలి, ఆ నిందకి నేను కారణం కాకూడదు. కాబట్టి తన ప్రవర్తన చాలా చక్కగా పెట్టుకుంటాడు. దానిలో మొట్టమొదటి వ్యక్తిగా మనం యేసేపుని చూడవచ్చు. ఆ వ్యక్తి స్త్రీ అయిపోయింది. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. రహస్యమందు విడిచిపెడదామని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఏం చేశాడు? నిద్రపోతున్నాడు. అదే ఆలోచన అంతా అదే వేదనతో ఉన్నాడు, అదే కష్టంతో ఉన్నాడు. ఇంకా ఏం చేయాలి? ఇంకేమైనా చేయాలా? ఇంకేం బెటర్గా ఏమైనా చేయొచ్చా? ఆమెకి నింద రాకూడదు, మరీకి నింద రాకూడదు, సమాజానికి చెడ్డ పేరు రాకూడదు, ఇంకేదైనా చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైంది. ఇటు చెప్పలు పెడదాం హల్లెలూయా. ప్రత్యక్షమైందంటే డైరెక్ట్గా నిలబడాల. నిద్రపోతుంటే కలలో, ఇన్ ఎ డ్రీమ్. అదొక కళ. యేసేపుతో దేవుడు తన దూతని పంపించి మాట్లాడినంత కలలోనే మాట్లాడాడు, ప్రత్యక్షంగా మాట్లాడాల. కలలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ చక్కగా ఉంటుంది. అక్కడ ఏం మాట్లాడతాడు? అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువుతో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అక్కడ చూడాలి బైబిల్ అందరూ ఏమంటాడు? దావీదు కుమారుడు అయిన యేసేపు. హల్లెలూయా. నాకు చాలా నచ్చింది ఈ పదం. దావీదుకి యేసేపుకి ఎంత దూరం ఉందండి? 14 జనరేషన్స్. ఎందుకు మరి ఈ పదాన్ని దేవుడు తన దూత ద్వారా పిలిచాడంటే,
యేసేపు నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, కానీ వదలాలనుకుంటున్నావు, అది కూడా తప్పే. నువ్వెవరు కుమారుడో తెలుసా? దావీదు కుమారుడివి. అంటే దావీదు నా హృదయానుసారుడు. ఆమేన్. కొన్ని సమయాల్లో ఒక వ్యక్తి ఒక చెడ్డ పని చేయాలనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తితో మనం అనే మాట ఏంటంటే, అరే మీ తండ్రి ఎంత మంచివాడో తెలుసా, అరే మీ తాత ఎంత మంచివాడో తెలుసా, నువ్వెందుకు ఇలా తయారేవు, అమ్మ మీ అమ్మమ్మ ఎంత మంచిదో తెలుసా, మీ పితరులు ఎంత మంచివాళ్ళో తెలుసా, నువ్వెందుకు నీ జీవితం ఎలా పాటు చేసుకుంటున్నావు అని కొందరితో మాట్లాడేటప్పుడు వారి పూర్వీకుల యొక్క మంచితనాన్ని మనం తీసుకొస్తాం. ఎందుకంటే వారికి తెలియాలి కాబట్టి. అర్థమైన వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి అర్థం అవ్వాలి ఆ విషయం. అందుకంటాడు దావీదు కుమారుడైన యేసేపు అనగానే ఒకసారి కళ్ళు తెరుచుకొని, నేను ఎవరిని పోయాం, నేను దావీదు యొక్క జనరేషన్లో ఉన్న వ్యక్తిని. దావీదు ఒక గొప్ప రాజు, మచ్చ లేకుండా పెరిగాడు. తన జీవితంలో తప్పు అనేది చేశాడంటే ఒక బెర్షెబా విషయం తప్ప మరొకటి చేయలేదు. ఒకే ఒక తప్పు పొరపాటు జరిగింది, సరిదిద్దుకున్నాడు, దేవుణ్ణి క్షమాపణ అడిగాడు, ఆ శిక్షణ పొందుకున్నాడు, మరి ఎన్నడూ ఆ పాపము చేయలేదని బైబిల్ లిఖించబడింది. అటువంటి జనరేషన్లో ఉన్న వ్యక్తిని వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, మనమే జనరేషన్ చెప్పండి. యేసు క్రీస్తు యొక్క జనరేషన్. గట్టి చెప్పలు పెడదాం. హల్లెలూయా. పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసు క్రీస్తు యొక్క జనరేషన్ మనం. ఈరోజు మనందరిని ఉత్సాహపరుస్తున్నాను. మనము పొరపాటు జరుగుతున్నప్పుడు మనం ఆలోచించాలి, నేను యేసుక్రీస్తు యొక్క కుమారుడిని, యేసుక్రీస్తు యొక్క కుమార్తెని, నేను ఆ తప్పు చేయకూడదు. నా వల్ల మరొక వ్యక్తికి మాట రాకూడదు. నా అవిధేయత మరొక వ్యక్తిని చీకట్లో పడేయకూడదు. నా అవిధేయత మరొక వ్యక్తి పాపములో పట్టడానికి కారణం అవ్వకూడదు. ఇది ఆలోచించాలి దేవుని బిడ్డ. ఆ స్వప్నం ముందు కనబడి ఫస్ట్ మాట ఏమన్నాడు? దావీదు కుమారుడు యేసేపు. కళ్ళు తెరుచుకుని తప్పుగా ఆలోచించాను ప్రభువా, నేను ఎవరిని, నేను దావీదు కుమారుడిని కదా, నేను ఎందుకు తప్పుగా ఆలోచించాను, వదిలేద్దాం అనుకున్నాను. నీ సహాయం తీసుకోవాల్సింది. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు చూడన్నాడు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఫస్ట్ భయపడద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. నువ్వేదేదో ఊహించుకుంటున్నావేమో, నీ భయం, నీ ఆందోళనకు కారణము అదైతే నేను చెబుతున్నాను నీకు ఆన్సరు, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నీతిమంతుడైన యేసేపుకి అర్థమైపోయింది. అది ఎవరికి అర్థం కాకపోతే మనకెందుకండి? హల్లెలూయా. భర్తగా చేర్చుకునే యేసేపుకి అర్థమయ్యింది. అర్థమైందా లేదా? అర్థమైంది. హల్లెలూయా. భార్యని భర్త చేర్చుకోవాలంటే భార్య గురించి భర్తకు అర్థమవ్వాలి, భర్తను భార్య చేర్చుకోవాలంటే భర్త గురించి భార్యకి అర్థం. అంతే. లోకానికి అర్థమవ్వాల్సిన అవసరమా? చెప్పండి ఒకసారి. వాళ్ళిద్దరూ బాగుండాలి. అర్థమయ్యింది. ఇప్పుడు తను ఇంకా ఆలోచన, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజల నుండి వారి పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. గబ్రియేలు దూత చెప్పింది యేసు అనే పేరు పెట్టుదురు అని. ఆ పేరు అసలు నామకరణం చేసిన వ్యక్తి ఎవరు? యేసేపే. హల్లెలూయా. చూడండి 25వ వచనం చక్కటి, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. హల్లెలూయా. ఎవరు? యేసు క్రీస్తుకు పేరు పెట్టిన వ్యక్తి తండ్రి అయిన యేసేపు. ఆయనకి చెప్పిన వ్యక్తి ఎవరు? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. దూత వచ్చి చెప్పిందండి. నేను ఇక్కడ చాలా దేవుణ్ణి అడుగుతూ వచ్చాను, ఎంత విధేయత ప్రభువా. కలలో కనపడితే విధేయత, ఏడ ప్రత్యక్షంగా చెప్పి ఎన్నో విషయాలు చేస్తున్నా కానీ విధేయత చూపించలేకపోతే యేసేపు గురించి ఎలా ఆలోచించాలి ప్రభు? మేము యేసేపు ఇంత నీతిమంతుడు, ఇంత విధేయత యేసేపుకి. ప్రియదేవుని బిడ్డ, యేసేపు నీలాంటి వాడు కదా, యేసేపు నాలాంటి వాడు కదా.
యోసేపు మనలో ఒకని వంటి స్వభావం కాదా? యోసేపుకి అంత విధేయత ఎక్కడి నుంచి వచ్చిందండి? హల్లెలూయా! ఎంత విధేయత! కలలో కనబడి చెప్పిన మాటని నమ్మి లోబడిన వ్యక్తి యోసేపు. ఇటు చెప్పలు పెడతాం, హల్లెలూయా! యేసు అని పేరు పెట్టాడు. మరొక విషయాన్ని నేను చెప్తున్నాను, మరొక విషయాన్ని 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు గర్భవతి అయింది, ఆందోళన పడుతున్నాడు. దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు వెళ్ళి ఆమెను చేర్చుకున్నాడు. హల్లెలూయా! లోకం ఏమైనా అనుకొని, లోకం 100 రాళ్ళు వేసిద్దండి. లోకంతో పనిగా దేవుడితోనే మనకు పని. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? దేవుడు మనకి దేవుడు అంటే ఫస్ట్ రాళ్ళు వేయచ్చు, కానీ చివరికి దేవుడితో నిలిచి ఉంటే మనదే విజయం. ఇది సత్యం. చేర్చుకున్నాడంటే తనతో సెక్సువల్ రిలేషన్షిప్ లేదు, ఎటువంటి శారీరకమైన సంబంధం లేదు. దేవుని మాటకు అంత విధేయత. ఇద్దరు యవనస్తులే, ఇద్దరు కుర్రవాళ్లే, ఇద్దరిలోనూ ఉద్వేగాలు ఉంటాయి, ఇద్దరిలోనూ శారీరకమైన కోరికలు వస్తాయి. కానీ వారు దేవునికి భయపడి దేవుని మాటకు విధేయత చూపించారు. ఎప్పటి వరకంటే కుమారుడిని కనేంత వరకు. హల్లెలూయా! ఇది పరిశుద్ధత, ఇది విధేయత. ఒకసారి ఆలోచించండి ప్రియమైన బిడ్డ, మనల్ని మనం పరిశీలన చేసుకుంటే కలలో కనబడి మాట్లాడితే విధేయత చూపించాడు యేసేపు.